జగన్మాతకు శివ సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారమునకు ముందు దశలో యోగులు వివిధ వర్ణములతో కూడిన కాంతులను దర్శిస్తారని చెప్పబడింది. అయితే అవే చరమ లక్ష్యంగా భావించి తృప్తిపడి సాధన ముగిసిందని భ్రమించరాదని చెబుతూ భగవాన్ ఈ వృత్తాంతాన్ని చెప్పారు. పరమశివుని నిత్య సన్నిధిలో ఉండే జగన్మాత పార్వతీదేవి ఒకనాడు మునులంతా గొప్ప తపస్సు చేసి సాధించే శివ సాక్షాత్కారంను తాను కూడా పొందాలని ఆకాంక్షించింది. శివ సాక్షాత్కారం ఆమెకు నిత్యానుభవం. మరి ఇంకా తనకు ఆ అసంపూర్ణత భావం, దానిని పూరించే నిమిత్తం ఈ తపన ఎందులకు పతి పరమేశ్వరుణ్ణే వివరణ అడిగింది. శివుడు ఇలా వివరించాడు. శివ సాక్షాత్కారం ఆమెకు నిత్య అనుభవమే, నిజమే. అయితే అది సగుణ రూపం, దృశ్యం యొక్క పరిధిలోనిది. దృశ్య పరిజ్ఞానం ఉన్నంత వరకు భేదభావం, ద్వైతం, అసంపూర్ణత, అశాంతి, అసంతృప్తి తప్పవు. ఎప్పుడైతే యోగ తీవ్రతచే మనోనిరోధం సంభవిస్తుందో అప్పుడు దృశ్యం అనగారి ద్రష్టే మిగులుతాడు. రెండు ఏకమగుటచే భేదభావం ఉండదు, అద్వైతం నెగ్గుతుంది. కాబట్టి సంపూర్ణత, శాంతి, తృప్తి వస్తాయి. నేను కేవలంగా ఉంటుంది, నేను అని కూడా అనకుండా. అటువంటి స్థితియే శివుడు. శివ సాక్షాత్కారం అంటే అదే, మరొకటి కాదు. పార్వతి వెంటనే యోగంను పూనింది. పూత చేతస్కురాలు అగుటచే స్థూల జగత్తు వెంటనే అదృశ్యమయ్యింది. చిత్త నిరోధాన్ని కొనసాగించింది. మినుగురు కాంతులు, రంగుల జ్యోతి పుంజాలు, వెలుగు వెల్లువ మొదలైనవి దర్శనమిచ్చాయి. చాలా మంది యోగులు వీటితో తృప్తి చెంది యోగారూఢులం అయ్యామనుకుంటారు. ఆత్మ సాక్షాత్కారం అయినట్లు భ్రమిస్తారు. యోగ పరిభాషలో ఈ జ్యోతి దర్శనాలను చిత్కలలుగా పేర్కొంటారు. జగన్మాత ఇలా విచారించింది. ఈ జ్యోతులు నా దృశ్య పరిధిలోనివి, మనోభూమికలోనివి, అనగా నాచే అవి చూడబడినవై తమ ఉనికికి నాపై ఆధారపడి ఉన్నాయి. యోగేశ్వరి మనోనిరోధాన్ని ఇంకా కొనసాగించింది. తలపులు ఒక్కొక్కటి సమసిపోయి మనసు నిలిచింది. నేను ఎంత మాత్రం పొడసూపని స్థితి అది. అసంపూర్ణత, అసంతృప్తి, అశాంతి అదృశ్యమయ్యాయి. అప్పుడు పార్వతి తెలుసుకుంది, స్థితియే శివుడని, శివుడే ఆత్మ అని. అట్టి స్వరూపమైన ఆత్మగా ఉండుటయే శివ సాక్షాత్కారం అన్నా, ఆత్మ సాక్షాత్కారం అన్నా.